రజనీకాంత్ కథానాయకుడిగా అక్కినేని నాగార్జున ప్రతినాయకుడిగా నటించిన సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇటీవల చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో నాగార్జునతో పాటు లోకేష్, సత్యరాజ్, శృతి హాసన్ పలువురు పాల్గొన్నారు. తనకి కొత్తదనం అంటే ఎల్లప్పుడూ ఇష్టమని, సెట్స్ లోకి వెళ్లిన తర్వాత బోర్ కొట్టకుండా ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటాను అని నాగ్ ఈ సందర్భంగా తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ, నేను నిన్నే పెళ్లాడతా సినిమా చేసిన వెంటనే అన్నమయ్య చేశాను. ఆ టైంలో ఎందుకు ఇలాంటివి చేస్తున్నావని చాలా మంది డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ కొత్తదనం అంటే నాకు ఇష్టం. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సెట్ కి వెళ్లిన తర్వాత బోరు కొట్టకూడదు. ఆ ప్రయత్నంలోనే ఇంతకాలం ఉన్నాను. అలాగే చేస్తూ వచ్చా. అప్పుడప్పుడు దెబ్బలు తిన్నాను. మంచి మంచి విజయాలు సాధించాను. ఇప్పటి వరకు జర్నీ అంతా బాగానే ఉంది. ఒక రోజు లోకేష్ ఇంటికి వచ్చి, మీరు విలన్ గా చేస్తానంటే మీకో స్టోరీ చెప్తా, లేదంటే సినిమా కబుర్లు చెప్పుకొని టీ తాగి వెళ్లిపోతా అన్నాడు. నాకు లోకేష్ అంటే ఇష్టం. అతను తీసిన సినిమాలన్నీ చూసా. ఖైదీ, విక్రమ్ నా ఫేవరెట్ సినిమాలు. ఖైదీ చూసినప్పటి నుంచి లోకేష్ తో ఎలా అయినా పని చేయాలి అనుకున్నాను. ఇటువంటి దర్శకుడితో ఎప్పుడు పని చేస్తానా అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాన్ని. ఆ కోరిక లోకేష్ నా దగ్గరికి తీసుకొచ్చారు. కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా, కథ చెప్పమని లోకితో అన్నాను. కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కథ విన్న వెంటనే రజనీ గారు ఈ కథ చేయడానికి ఒప్పుకుంటారా అని అడిగాను. ఎందుకంటే నాకు చెప్పిన రోల్ కూడా డైనమిక్ గా ఉంది. ఆల్మోస్ట్ హీరో లాగే ఉంది అని అన్నాను. వైజాగ్ లో షూటింగ్ చేసిన వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని, అది చూసి మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని అనిపించిందని నాకు తెలిపారు.